హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ ఎగ్ కర్రీ చేసుకుంటున్నానండి. ఎగ్, ఎండినెత్తళ్ళు ప్లస్ వంకాయ అండి. ఈ మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పులుసు పెట్టుకున్నాను, సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేను బాయిల్ చేసేసుకున్నాను. అలాగే నెత్తలు కూడా ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. ఫుల్గా క్లీన్ చేసుకున్న నెత్తలు కూడా వేరే బౌల్లో పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఎగ్స్ అనేది ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ షేడ్లో ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే నెత్తలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. వేరే బౌల్లో తీసుకోవాలి. అదే పాన్లోని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకోండి. అలాగే వంకాయ కూడా నేను ఒక వంకాయ తీసుకున్నానండి. అది కూడా కట్ చేసేసి వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇవన్నీ కూడా కుక్ అయిపోతాయి, బాగా దగ్గరికి అవుతాయి. అంతేనండి, ఈ విధంగా చూపించే విధంగానే చేయండి. మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు చిటికెడు వేసుకోండి. వేసుకొని కాస్త వాటర్ వేయండి. 1/2 గ్లాస్ వాటర్ వేస్తే మొత్తం ఇంకా కూడా బాగా మగ్గుతుంది. ఉల్లిపాయలు కాస్త ఎక్కువ తీసుకోవాలండి, ఆనియన్స్, ఎందుకంటే బాగా గ్రేవీ అన్నది వస్తుంది. అంతేనండి, ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయిన తర్వాత చింతపండు రసం తీసుకోవాలండి. ఈ విధంగా రసం తీసుకొని వేసేసుకోవాలి. మొత్తం కూడా ఈ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు కొంచెం బాగా కుక్ చేయండి. అంతేనండి, బాగా మగ్గనిస్తేనే ఈ పులుసు అన్నది మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. బాగా దగ్గరికి అయినప్పుడు ఈ ఎగ్స్, అదే ఫ్రై చేసుకునే ఎగ్స్ ప్లస్ నెత్తాళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. అంతేనండి, చాలా సింప్లీగా ఈజీగా టేస్టీగా అయిపోయే ఎండినెత్తాళ్ళు, గుడ్డు, వంకాయ కూడా అయిపోయింది. లాస్ట్న కొత్తిమీరతో కొంచెం వేసుకొని గార్నిష్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.